అండ్ నిన్న బ్రహ్మకమలం దగ్గర నుంచి చూద్దాము. నిన్న బ్రహ్మకమలము మరణము అదంతా ఉంది కదా! దానికి ఈ రోజు మరణము, మళ్ళీ అతను పునర్జన్మ రావడము, దాని గురించి చూద్దాం. ఇప్పుడు కమలం అనేది నిన్న మనం ఏంటది సహస్రార చక్రంలో మనకు ఓపెనింగ్ అన్నాం. అంటే అది ఆత్మ జాగృతి కిందకు తీసుకోవచ్చు మనం. స్పిరిచువల్ అవేకెనింగ్ బ్రహ్మకమలము. ఏడాదికి ఒకసారి మాత్రమే వస్తుంది అంటే, మనలో కూడా జాగృతం ఏంటంటే, మనం చాలా సైలెంట్‌గా ఉన్నప్పుడు అప్పుడప్పుడు మాత్రం బయటకి తెలుస్తది అందరికీ కూడా. కాకపోతే ఆ స్థితిలో ఉండుకోకుండా మనం బయటకొచ్చేస్తున్నాం. మనకున్న వ్యాపకాల వలన మనం బయటకొచ్చేస్తున్నామని. మనలో కూడా అందరిలో కూడా ఆ జాగృతం చైతన్యం అవుతూ చైతన్యం జాగృతం అవుతూ ఉంటది. ఒకసారి అంటే అర్ధరాత్రి మాత్రమే వికసిస్తుంది అంటే, అర్ధరాత్రి ఇక్కడ మీనింగ్ ఏంటంటే మౌనంగా ఉన్నప్పుడు. మనం ఊరికనే బయట కార్యక్రమాలు చేసుకుంటూ అలా కాకుండా మౌనంగా ఉన్నప్పుడు. అందుకని ఎప్పుడు స్పిరిచువల్ దానిలో ఒక్క రోజన్నా మౌనంగా ఉండండి. ఒక రోజన్నా దీన్ని ఉపవాసం చేయండి, మౌనంగా ఉండండి అంటారు కదా! ఈ మౌనంగా ఉన్నప్పుడు మన లోపలికి వెళ్లి మనం ఈ అరుదైన జ్ఞానాన్ని లోపల ఎక్కడైతే ఉందో అది తీసుకోగలుగుతామండి. మంచులో దాగి ఉంది అంటే, మంచు ఇక్కడేంటంటే మనం అజ్ఞానం. మనం అంతా ఏంటంటే జ్ఞానం ఉంది మనందరిలో. కానీ ఆ పైనున్న అజ్ఞానంలో దాగి దాగి ఉంది అక్కడని. సో, మంచు ఇక్కడ అజ్ఞానాన్ని చూపిస్తే, అర్ధరాత్రి ఏమో బాగా మౌనంలో ఉన్నప్పుడు ఏమొస్తది? ఒక్కసారి మాత్రం వికసించడం అంటే ఇక్కడ అరుదైన వికాసం. అంటే మనలో ఉన్న జ్ఞానం మనకి తెలుస్తుంది. ఎప్పుడైతే అలా ఉన్నామో అన్నది. సో, బ్రహ్మకమలం వికసించడం అంటే మనం నిజంగా ఉన్న మౌనంలో ఉన్న పరిస్థితుల్లో ఈ జాగృతి జరుగుతుంది. మనలో కూడా ఆ జ్ఞానం ఉంది అన్న విషయం మనకు తెలుస్తుంది అని చెప్పటానికనమాట. అక్కడ అలాగే అక్కడ సువాసన నిన్నొచ్చింది మనకిది. సువాసన వ్యాప్తి అవుతుంది అనండి. ఒక వ్యక్తి ఒక మనలో ఉన్న ఒకళ్ళకి ఎవరికైనా జ్ఞానం వచ్చిందనుకోండి, అతని చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆ జ్ఞానం వ్యాపిస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మల్లెపూలు పెట్టామనుకోండి, మల్లెపూలు పెడితే ఏమవుద్ది? మల్లెపూలు పెట్టి ఫ్రిడ్జ్‌లో పక్కన ఇంకో దాంట్లో పెడితే దానికి కూడా దానిదొచ్చేస్తది కదా! అలాగే ఒక జ్ఞాని ఒక దగ్గర ఉన్నప్పుడు దాని చుట్టూ జనాలు కూడా వస్తాయి ఆటోమేటిక్‌గా. ఎందుకంటే తనకుంది జ్ఞాని ఎప్పుడు దాచుకోలేడు. దాచుకోలేకోకుండా చెప్తూ ఉంటాడు. ఒకవేళ చెప్పకపోయినా మాటలు లేకుండా కూడా ఒక జ్ఞాని ఉన్నాడంటే కూడా ఆ మార్పు మల్లెపూలు ఉండంగానే అవి ఎలా అయితే వాసన పక్కనాళ్ళకి కూడా వస్తదో, ఆ సువాసన అనేదేంటంటే ఆ జ్ఞాని ఒక చోట ఉన్నప్పుడు ఎవరైనా మనకి ఇప్పుడు బాబా ఉన్నారు. అప్పుడు బాబా ఉన్నప్పుడు ఏంటి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఆటోమేటిక్‌గా ఎంతో కొంత అది అనుభవం అయిపోతుంది. ఆయన చెప్పినా చెప్పకపోయినా. అలా జ్ఞాని ఉంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మార్పు తీసుకొస్తాడు అని చెప్పి. అలాగే ఆ బ్రహ్మకమలం కనిపించి మాయమవ్వటం. పువ్వు కనిపిస్తే మాయమైపోతుంది అంటే ఏంటంటే, మనలో ఉన్న ఆధ్యాత్మిక అనుభవాలు ఏదైతే ఉన్నాయో స్పిరిచువల్ ఇవి కనిపిస్తాయి. మనం మెడిటేషన్‌లో ఉండండి, మౌనంలో ఉండి కనిపిస్తాయి. కానీ ఏంటంటే తాత్కాలికంగా వెరీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్సే కనిపిస్తాయి మనకి. వాటిని ఇలా పట్టుకుని అదే అనుభవాన్ని అనుభవించాలి, మళ్ళీ రావాలనుకుంటే రాదది. ఆ అనుభవం మనం అక్కడికక్కడికి అనుభవించాలి. కానీ ఆ స్థితి ఉంటది చూసారా? ఏదైతే ఒక హ్యాపీనెస్ ఎప్పుడైతే మనకది తెలిసిందో చాలా హ్యాపీగా మనకి ప్రపంచంలో ఏం అక్కర్లేదు ఇది ఉంటే చాలన్న ఫీలొస్తది చూసారా? ఆ స్థితి ముఖ్యం. అనుభవం కాదు. అనుభవంలో ఉన్నప్పుడు ఉన్న స్థితి ఉంది గదా! ఆ స్థితిని మనం పట్టుకుని ఆ స్థితితో ఉండాలి అని చెప్తున్నారిక్కడ. ఇంకా పాము కాటు అనేది ఎప్పుడు కూడా మన కర్మల ఫలితమండి. మాధవుడు పాము కాటుతో చనిపోవటం అంటే, మనం కూడా మన కర్మల వల్లనే మనం ఇక్కడ గత కర్మలు, గత వాసనల వల్ల మనం ఇక్కడ ఈరోజు మనకి ఏదో హ్మ్. అన్నీ అదే అంటారు. దీనిలో ఏంటంటే గత వాసనలు ఏదైతే ఉన్నాయో అవన్నీ తీర్చుకోండి. కానీ కొత్తగా మళ్ళీ ఇంప్రింట్స్ ఏసుకోకండి. కొత్తగా ఇప్పుడు సపోజ్ మీరు గతంలోంచి ఏదో ఒకటి గులాబ్ జామ్ తినాలనిపించిందనుకోండి, తినేసేసి మళ్ళీ మళ్ళీ కావాలనుకోవద్దు. తినేయండి. ఆ చిన్న చిన్న కోరికలు అదే అంటారు. మౌనంలో ఉన్నప్పుడు అంటే మనలో ఉన్న కోరికలన్నీ సర్ఫేస్‌లోకొస్తాయంట. అవన్నీ నోటీస్ చేసుకొని అన్నీ తినేసేసి, మళ్ళీ దాన్ని మళ్ళీ కావాలనుకోకుండా ఉంటే, ఆ వాసనలన్నీ ఆ ఇంప్రింట్స్ అన్నీ తీసేస్తాం మనలోంచి. అలా గాకుండా ఇది తినేసిన తర్వాత దీని తర్వాత ఇంకోటేదో రసగుల్లా ఎంత బావుంటదో, ఇంకోటేదో బావుంటదని అనుకున్నాం అనుకోండి. ఇలా మన కోరికల చిట్టా పెరిగిపోతా ఉంటది. సో, ఈ వాసనలన్నీ ఇంకా మళ్ళీ తీర్చుకోవడానికని మళ్ళీ మనం జన్మలు జన్మలు ఎత్తాల్సొస్తదనమాట. అందుకని సమయం వచ్చినప్పుడు ఇక్కడ పాము కాటు అనేది సమయం వచ్చినప్పుడు మన కర్మ ఫలిస్తుంది. కర్మానంగా నెగెటివే అనుకోవద్దు. మనం ముందు జన్మల్లో మనం చాలా పాజిటివ్ చేసుకొని వచ్చాం కాబట్టి మనం ఈరోజు ఇక్కడ వినేవాళ్ళందరం కూడా చాలా కంఫర్టబుల్ లైఫ్‌తోనే ఉన్నాం. అంటే అండి మన కర్మ ఫలితమే ఇది. మనం ఎంతో మంచి చేసుకుంటేనే మనం ఈ రోజున ఇక్కడ అంత కంఫర్టబుల్ లైఫ్‌లో ఉన్నాం. ఇంత కంఫర్టబుల్ లైఫ్‌లో
లైఫ్‌లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఉన్న టైంని కూడా వేస్ట్ చేసుకోకుండా, అనవసరమైన వాటికి వెచ్చించుకోకుండా కనీసం ఆత్మ ధ్యానం, ఆత్మని తెలుసుకోవడానికి ప్రయత్నించి నేనెవరు అన్న రమణ మహర్షి బోధ నేనెవరు? అంటే నేను ఈ శరీరాన్ని కాదు. నేను ఆత్మని అని తెలుసుకోవడానికి ప్రయత్నించను. లేకపోతే మళ్ళీ మనకి ఇప్పుడు టైం వేస్ట్ చేసేసుకున్నాం అనుకోండి. ఈ కర్మ మళ్ళీ మనం అనుభవించాల్సొస్తది ఇంకో చోట. అరే! నీకు అన్ని కంఫర్టబుల్ లైఫ్ ఇచ్చాను ముందు జన్మలో. నువ్వు ఏమి చేయకోకుండా ఇచ్చేసావు. సరే ఇప్పుడు దానికి అనుభవించని మళ్ళీ ఇచ్చాడనుకోండి. మనకది ప్రాబ్లమ్ గదా! అందుకోసం ఉన్నప్పుడు కర్మ మనం ఏదైనా అనుభవానికి ఫలితాన్ని వస్తుంది. వచ్చినప్పుడు దాన్ని దేనికి ఆ ఉన్న సమయం ఏదైతే మిగిలిందో మనం దాన్ని చక్కగా ఉపయోగించుకోవడానికి ట్రై చేయాలి. అలా ప్రయత్నంలోనే మనం ఈ రోజంతా ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుకుంటున్నాము. తర్వాత శరీరాన్ని పాతిపెట్టేయమంటాడాయన. ధ్యానంలో ఉన్నప్పుడు శరీరాన్ని పాతిపెట్టేయమంటాడు. సో, ఈయన ఇంక గురువు ఆజ్ఞకి లోబడటం అంటే ఇంక శరణాగతి. కంప్లీట్ సరెండర్ అనమాట. ప్రశ్నలు ఏమి ఎయకోకుండా గురువు చెప్పారు. ఈ మాధవుడు చనిపోయినా గాని ఇంక గురువు ఆజ్ఞ ప్రకారం ఆయన పెట్టే గురువు మాటనే నమ్మాలిక్కడ. కంపల్సరీగా మనం ఇక్కడ. సో, మన బాలో ఉన్న భావాలు పక్కన పెట్టి మనం నమ్మాలి. సో, అది మళ్ళీ వచ్చి అతనేమవుతుంది, అతను అక్కడికెళ్ళిపోయిన తర్వాత ఆ సూక్ష్మ శరీరం మాధవుడిని మళ్ళీ బతికించినప్పుడు ఏం చెప్తాడాయన, నేను ఆస్ట్రల్ బాడీతో అంటే సూక్ష్మ శరీరంతో నేను కురూపురం వెళ్ళిపోయాను అని చెప్తారు. ఇక్కడే మనకి మనం తెలుసుకోవాల్సిందేంటంటే, మన శరీరం అనేది అంటే ఇక్కడ చనిపోయింది అంటే ఓన్లీ శరీరమే. ఆత్మ తన ప్రయాణాన్ని కొనసాగించింది. శరీరం ఒక్కటే నశిస్తుంది కానీ, ఆత్మ తన శరీరాన్ని కొనసాగిస్తుంది. ఆత్మకి మనకి చావు లేదు అననమాట. ధ్యానంలో కూడా మనం శరీరాన్ని దాటిపోవచ్చు. ధ్యానంలో ఉన్నప్పుడు కూడా మనం శరీరం ఇక్కడే మనం కలల్లో కూడా చాలా సార్లు శరీరం దాటిపోయి ఎక్కడికెక్కడికో ఎళ్లి ఏదో విహరించి, ఏదో భయపడి, ఏదో చేసుకొని వస్తాం కదా! అలాగే మన శరీరంలో కూడా మనం ధ్యానంలో కూడా చేయొచ్చు. చైతన్యంగా మనం ప్రయాణించొచ్చు. ఇక్కడ ఈయన మాధవుడు అది శరీరం చనిపోయిన తర్వాత అతను అక్కడికి వెళ్లి వచ్చాడు. సూక్ష్మ శరీరంతోటి కురూపురానికెళ్లి వచ్చాడు. అక్కడికి ఆ సంఘటనని మనకి చెప్పాడక్కడ. ఇక్కడ నాగలోకం గురించి చెప్పాడు. ఇక్కడ నాగలోకం అంటే ఎక్కడో మళ్ళీ కింద అడుగులు ఎక్కడో ఉంది కాదని. ఆ నాగలోకం అనేది మన అంతర్గతంగా అంటే మన లోపల ఉన్న అంతర్గత లోకాలిక్కడివి. సో, ఇది భూమి కింద ఉన్న ఏదో ప్రపంచం అని అనుకోవద్దు. మనలో సబ్‌కాన్షియస్‌లో లోపలికెళ్ళే మన కాన్షియస్‌నెస్ చైతన్యం అంటాం తెలుగులో. కాన్షియస్‌నెస్ ఏదైతే ఉందో దాన్నే మనం నాగలోకం అన్నాము. ఇక్కడ పాములు అంటే ఇక్కడ కుండలిని శక్తి. మనలో ఉన్న ఏదైతే ఆ శక్తి అంతా మనకి ఆ రూట్ చక్ర కింద ఉందో దాన్ని ఆ కుండలిని శక్తిని ఇక్కడ పాముతో పోల్చారు. వాసనలంటే మన ఇంప్రింట్స్ అనొచ్చు, ఇంప్రెషన్స్ అనొచ్చు. ఇంప్రెషన్స్ మనలో అంటే గత జన్మల నుంచి వచ్చిన ఇంప్రెషన్స్ అన్నీ కూడా అలా ఉండిపోవటం అన్నమాట. పాము మీద అక్కడ మళ్ళీ పాము మీద అంటే దాని మీద ఇప్పుడు ఆ గవ్వలు ఎళ్ళిపోయి అదంతా ఎళ్ళిపోయి ఆ పాము మీద చక్కగా అది చేసుకుంటామనంటే ఇక్కడేంటంటే అంతరార్థం ఏంటంటే, మనలో ఉన్న చైతన్యమేమో దైవం గదా! మన దైవం మీలో, నీలో అందరిలో ఉన్నాడనుకుంటున్నాం. ఈ శక్తి ఏది? అదేమో కుండలిని ఎనర్జీ. ఈ 2 ఏమవుతున్నాయి? ఈ 2 కూడా ఎళ్ళిపోయి ఈ 2నే మనం శ్రీపాదుడు అన్నాం గదా! ఇక్కడ. పాము మీద శ్రీపాదుడు విశ్రాంతి తీసుకోవడం అంటే ఏంటి? శక్తి శుద్ధి అయితే జ్ఞానం వెలుగుతుంది. శక్తి ఏంటి? మన కుండలిని ఎనర్జీ గనుక రైజ్ అయితే మనలో ఉన్న జ్ఞానం అంటే ఆ దైవం మనకి తెలుపుతూ ఉంటుంది అన్నమాట ఇక్కడ. సో, ఆ శక్తి శుద్ధి అయితే జ్ఞానం వెలుగుతుంది. శక్తి కుండలిని, చైతన్యం దైవం. అంటే ఇక్కడ శక్తి ఈజ్ ఏ మస్కులిన్ ఎనర్జీ అండ్ చైతన్యం ఈజ్ ఏ ఫెమినిన్ ఎనర్జీ అని తీసుకున్నాం అనుకోండి. ఈ 2 కూడా మనకి అవేకెన్ అయినప్పుడు వస్తుంది. ఆ శ్రీపాదుడు మనలో ఉన్న శ్రీపాదుడు అంటే మనలో ఉన్న ఆ జ్ఞానం బయటకొస్తుంది అని చెప్పటం ఇక్కడ. ఇక్కడ పాము పూర్వజన్మ కథ అంతా చెప్తారు గదా! ఆమె పాము కింద ఉంటుంది అదంతా. సో, అదంతా దానిలో మనం తీసుకోవాల్సిందంటే నిజంగానే ఆమె పామయిందా? ఆమె పాములాగా పుట్టిందా? దానిలో ఏంటి అనంటే చూడండి అక్కడ ఏం చెప్తాడు నీకు కొంచెం పాపముంది, చాలా ఎక్కువ పుణ్యముంది అనంటారు. ఆ కొంచెం పాపం ముందు చేసేస్తామంటే ఒక్క మంచి పని ఏదైనా గాని మనం చేసే ఒక్క మంచి పనైనా మన జీవితాన్ని మార్చగలదు అని చెప్పడం అన్నమాట అక్కడ. ఆహ్, ఆహ్, దా దా దానిలో. సో, పాపమైన, పుణ్యమైన మనం ఏం చేసినా పాపం, పుణ్యం అనేదేం లేదు. అక్కడేంటంటే ఏదైనా మనకి మన కర్మల ప్రకారం మనకొస్తుంది అని చెప్పటం. అక్కడ 4 రకాల పాములుంటాయని చెప్తారు కదా! ఈ 4 రకాల పాములేంటంటే అండి, 4 రకాల మనుషులు. మనలో మనం చేస్తున్న 4 రకాల మనుషులు. పాములు హాని చెయ్యని వారు అన్నారు. ఇక్కడండి మనలో కూడా ఎవ్వరికీ ఏమి హాని చేయకుండా ఉండేవాళ్ళు. యోగులు. యోగులు అనంగానే మనం వెళ్ళిపోయి ఎక్కడో మన హిమాలయాల్లో ఉండేవాళ్ళే యోగులు అనుకోక్కర్లేదు. మన ఇంట్లో ఉంటూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పక్కన వాళ్ళని పొరపాటున కూడా బాధ పెట్టే మాట ఒక్కటి కూడా మాట్లాడకుండా సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా యోగులే. ఎవ్వరికీ హాని చేయని వాళ్ళనమాట వాళ్ళు.
వాళ్ళు ఒక రకమైన మనుషులు. 2 స్పందించేవారు. ఏంటి మామూలుగా ఏమి చెయ్యరు. కానీ ఎదుటి వాళ్ళొచ్చి ఏమన్నా అంటే మాత్రం వీళ్ళు స్పందించేస్తారనమాట. స్పందించేసి ఏదోకటి అంటారు. వాళ్ళు రెండో రకం వాళ్ళు. మూడో రకం వాళ్ళు ఎవరన్నా ఏమన్నా వచ్చి అన్నారనుకోండి ఈళ్ళు భయపడిపోతారు అనవసరంగా. ఓకే. అది థర్డ్ రకం. 4 కారణం లేకుండా అవతల వాళ్ళు మనకి ఎలకక్కర్లేదు, ఏం చేయక్కర్లే అయినా గాని ఎళ్లి వాళ్ళని ఏదోకటని వాళ్ళు బాధపెడుతూ ఉంటారు. ఇది 4 రకాల మనుషులు. ఇక్కడ 4 రకాల పాముల గురించి చెప్పారు. మనం తెలుసుకోవాల్సిందంటే ఇది 4 రకాల మనుషులు. మనం ఇందులో ఏ రకం? అది మనం చూసుకోవాలి. ఏ రకం అని చూసుకొని మనం మొదటి రకానికి హాని చెయ్యని వారు యోగులు ఆ కేటగరీలోకి వెళ్ళడం మనం చూసుకోవాలి. ఎవరన్నా ఏమన్నా అన్నారా వాళ్ళ పాపాన వెళ్ళిపోతారులే అని చెప్పేసి వదిలేసే స్టేట్‌కి మనం వెళ్ళే స్థితికి వెళ్ళాలన్నమాట మనం. అది ఇక్కడ 4 రకాల పాములంటే మన మనుషుల గురించి చెప్పటం అన్నమాట ఇక్కడ. అలాగే ఆ పాముని రమ్మనొచ్చేసేసి విషాన్ని తీసేయమంటారంట. ఇక్కడేంటంటే కర్మ సమస్య. మనకి కర్మ సమస్య అంతా కర్మే గదా! బేసిక్‌గా మనం కర్మ చేస్తేనే అక్కడ ఆయన చనిపోవడానికైనా, లేవడానికైనా కర్మ సమస్య ఇక్కడ. మళ్ళీ అదే పరిష్కారం. ఇప్పుడేంటంటే ఆ పాము నుంచి వచ్చి మళ్ళీ తీసేయమని. ఆ కర్మని తీసే ఆ బాధ ఇది తీసేస్తే శుద్ధి చేయటం ఇక్కడ. శుద్ధి చేసేసి మళ్ళీ ఆ విషాన్ని తీసేయటం అంటే ఏంటి? ఆ బాడీని శుద్ధి చేసేసి మళ్ళీ ఆ మాధవుడిని పునర్జన్మ ఇవ్వడానికి అవకాశం. అంటే ఇక్కడేంటంటే పాత వ్యక్తి చనిపోవడం. పాత వ్యక్తి ఏంటి అతనిలో ఉన్న నిజమైన ముందులో ఉన్న అతని గుణగణాలన్నీ చనిపోయి, ఒక కొత్త అవగాహన పుట్టి అతను మళ్ళీ బతకడమే ఇక్కడ ఆధ్యాత్మికమైన మార్పు రావడమే పునర్జన్మ అని ఇక్కడ మనకి లెక్క అన్నమాట. మాధవుడు పునర్జన్మ అనేది అతనికి ఆధ్యాత్మికంగా మళ్ళీ పునర్జన్మ ఇచ్చారు. అతనికి ఒక అవగాహన ఇచ్చారు ఆధ్యాత్మికంగా ఇచ్చి, అతను మళ్ళీ పునర్జన్మ తీసుకొచ్చి దీన్ని బతకడానికి చేశారు. బతికి ఈ లైఫ్‌లో చేశారు అని అనడానికి. అంతేగాని నిజంగా అతను చనిపోయాడా అదంతా కాదక్కడ. మనకేంటంటే మనమన్నీ ఆ కథల రూపంలో, ఆ కథల్లో ఉన్న అంతరార్థం రూపంలో మనం చదవడం వలన నిజంగా చనిపోతే ఎవరు తీసుకొస్తారు? ఈ దీనిలోకెళ్ళిపోతాం గానీ, మనం నిజంగా దానిలో ఏం చెప్పాలని అనుకుని వెళ్ళరు. కానీ బాబా మన అనుగ్రహం వలన నిజంగా ఈ కథల్లో ఏం చెప్పదలుచుకున్నారనేది మనకు చెప్తున్నారు. సో, ఇలా మన 4 రకాల మనుషుల గురించి అసలు ఇలా చనిపోతే పునర్జన్మ అంటే ఇప్పుడు మనందరం కూడా పునర్జన్మ ఎత్తొచ్చి ఇవన్నీ నేర్చుకున్నప్పుడు ఏంటి మనలో ఇప్పుడు ఆధ్యాత్మిక అవగాహన పెరుగుతోంది కాబట్టి, ఆ పెరుగుతున్న అవగాహనతో మనం జీవించటం అన్నమాట. ఓకే. అలాగే అక్కడ ఒక భోజనం పెడుతున్నప్పుడు నీటికంటే ముందు నెయ్యి వేస్తారు. నెయ్యి ఇచ్చి నెయ్యే తాగమంటారు కదా! నెయ్యి ఎప్పుడు కూడా శుద్ధి. అది మన మామూలు భోజనాల్లో కూడా నెయ్యి వేస్తారు వాళ్ళు. నెయ్యి అనేది శుద్ధి అన్నమాట. తర్వాత నీరిస్తామంటే నీరు అనేది శాంతి చేయటం. ముందు శుద్ధి చేసేసిన తర్వాత సుఖమొస్తది. అది చెప్పటానికి అక్కడ. హ్మ్. అన్నదాన ప్రభావం. ఇప్పుడు చూడు ఎప్పుడు కూడా అన్నదానం ముఖ్యమనేది ఎందుకంటే అండి, మనలో ఉన్న మనస్సు ఎక్కడి నుంచొస్తుంది అంటే, మనలో ఉన్న ఆహారం మనం ఏదైతే తీసుకుంటున్నామో, ఆ ఆహారంలో అదంతా అయిపోయిన తర్వాత కొంత పార్ట్ మన రక్తంలోకెళ్తది. కొంత పార్ట్ మన ఎముకలుగా ఫార్మ్ అవుతది. కొంత పార్ట్ అంటే బాగా ఫైనెస్ట్ క్వాలిటీ ఎళ్లి మన మెదడులో ఫార్మ్ అవుతది. ఇంకా ఫైనెస్ట్ క్వాలిటీ మన మనస్సుగా ఫార్మ్ అవుతదనమాట. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన శరీరం ఇదవుతది. లేకపోతే మనం ఇంత బేబీలుగా ఒక 1 ½ ఫీటో, 2 ఫీటో ఉన్న బేబీలు మనకి ఇంతలాగా అవుతున్నాము అనంటే మనం తినే ఆహారం బట్టే కదా! మనం తినే ఆహారమే మన బాడీలోకి ఇదయ్యి వస్తుంది. సో, మనం తినే ఆహారమే మనకు చైతన్యం అవుతుంది. మన చైతన్యం అంటే మన కాన్షియస్‌నెస్ అవుతుంది. అదే అవుతుంది. కాబట్టి అన్నదానం అనేది మన శరీరానికి అని చెప్పి తీసుకోకనుకుంటే కనుక చివరికి అది మన బాడీలోతో పాటు చివరికి ఫైనెస్ట్ క్వాలిటీ మన మనసు కింద అవుతుంది. అందుకనే మనకు చెప్తారు. ఎప్పుడు కూడా చేసేవాళ్ళు ఇప్పుడు మనం ఇంట్లో చేసుకుంటున్నాం అనుకోండి. ఇంట్లో చేసుకుంటున్నప్పుడు జస్ట్ ఆ పచ్చడన్నం, పప్పన్నం చేసుకున్నా గాని చాలా రుచిగా ఎందుకుంటుందంటే వాళ్ళు చేసే వాళ్ళ మనస్సు శుద్ధిగా, అట్లా ఉంటుంది. ఇప్పుడు మనం కమర్షియల్‌గా వెళ్లి తీసుకుంటున్నాం అనుకోండి ఏమవుతుంది వాళ్ళెళ్లి ఆయిల్‌లో ఏయించి పడేసి మనకిస్తారు. అది టేస్ట్ కోసం. అంతేగాని అది కమర్షియల్‌గా చూస్తారు కానీ మనకేదో బాగా మంచి జరగాలని అలా ఉండదు. ప్రతి ఒక్కళ్ళకి కూడా తల్లి ఫుడ్డే బావుంటది. అమ్మ ఫుడ్ బావుంటది. ఎందుకు? అమ్మ ఎప్పుడు కూడా మంచిగా ఆలోచించి పిల్లలకి తిని రావాలి అని కోరుకుంటది కదా! సో, అలా అన్నమాట. ఇక్కడ ఆహార దానము అంటే మనం చివరికి అది మనసుగా మారుతుంది కాబట్టి తినే ఆహారం కరెక్ట్‌గా ఉండాలి మనం ఎప్పుడు కూడా. మనం పెట్టేటప్పుడు, వండేటప్పుడు కూడా మంచి ఆలోచనలతోటి చేయాలి. తర్వాత మనకి సూక్ష్మ తరంగాల గురించి చెప్తున్నారంటే ఇప్పుడు ఈ ప్రపంచమంతా ఉందేంటంటే ఒక పదార్థం గాదు. ఈ ప్రపంచమంతా కూడా ఒక వైబ్రేషన్స్. ఆ వైబ్రేషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి?
మన ఆలోచనలు, మన భావాలు, మన సంకల్పాలు ఇవే వస్తున్నాయి. మనం ఏదైతే ఆలోచన చేస్తున్నామో అది కంపల్సరీగా మనకి ఒక రియలైజ్ అయ్యి మనం అనుభవిస్తాము అని చెప్తున్నారు. ఎప్పుడైతే రియలైజ్ అయ్యి అనుభవిస్తామని మనకు తెలుసో, మనం చేసే ఆలోచనలు ఎప్పుడు కూడా మంచి ఆలోచనలు, పాజిటివ్ ఆలోచనలు, మిరకిలిసుల ఆలోచనలు ఉండాలి కానీ, మనం చేసేవి పక్కనోడు చెడిపోవాలనో, ఇంకోటేదో చేయాలనో, మనం మన ఈర్ష్య, ద్వేషాలతో ఉన్నామనుకోండి ఏమవుతదది? అది అలాంటివే మనకి మన జీవితంలో రియలైజ్ అవుతుందనమాట. మనం ఎప్పుడు ఏ పని చేసినా సంకల్ప బలం అంటారు కదా! అది గట్టిగా పెట్టుకొని, మనం విడుదల చేసే భావాలు ఎప్పుడు కూడా మంచి భావాలే విడుదల చేస్తూ ఉంటే, అవే మన జీవితాన్ని నిర్మిస్తాయి. నేను ఒక 4 ఏళ్ళు థింకింగ్ అండ్ డెస్టినీ చెప్పినా గాని, దీనిలో కూడా అన్ని చోట్ల చెప్పేదేంటి, మన జీవితం మనం ఎలా ఆలోచిస్తే, మనం ఎలాంటి ఆలోచనలు రిలీజ్ చేస్తే, అవే ఆలోచనలు మన భావాలవుతున్నాయి. అదే సంకల్పం మళ్ళీ మన జీవితాన్ని నిర్మిస్తోంది అని చెప్తున్నారు. ఇక కురూపురం చేరాను అని అంటారు. కురూపురం చేరడం అనేది ఇక్కడ ఒక అంతర్గత స్థితి. కురూపురం అనేది ఒక ప్లేస్ కాదు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం వెళ్ళిపోయి ఇండియాకెళ్ళిపోయి కురూపురం వెళ్ళిపోతే వచ్చేస్తది అంటే కాదు. మన కాన్షియస్‌నెస్ యొక్క అంతర్గత స్థితినే కురూపురం అన్నారిక్కడ. అదొక స్థలం అని అనుకోవద్దు. ఒక కాన్షియస్ ఆ చైతన్యం యొక్క స్థితి. ఏమి స్థితి? అలా స్థితప్రజ్ఞతగా ఉండటం అన్నమాట. దేనికి మనం తొడగకుండా ఉండే అంత ఆ స్థితిలోకి వెళ్ళడం ఇక్కడ. ఇంకా దైవ లీలలు చాలా చెప్తున్నారు కదా ఇందులో. దైవ లీలలేంటంటే లాజిక్‌తో చూడొద్దు మనం. ఏది కూడా ఈ లీలలు ఈ పుస్తకంలో చెప్పే ఏవి లాజిక్‌లోకెళ్ళి పాము ఇదవుతదా? అది ఇదవుతదా? ఇట్లా లాజిక్‌తో చూడొద్దు. ప్రతిదీ కర్మ ఫలం. మనకి మన జీవితం నడుస్తుందేంటంటే మనం చేస్తున్న కాజ్ అండ్ ఎఫెక్ట్. మనం చేస్తున్న పని అదే బూమెరాంగ్ మళ్ళీ వచ్చి మనకే వస్తుంది. ఆ కర్మ ఏదైతే కర్మ చేస్తున్నామో, మనం ఏది ఇస్తున్నామో అదే మనకి వెనక్కొస్తుంది ఈ కాలంలో. అండ్ దైవ కృప అనేదేంటంటే, దైవ కృప అంటే ఇక్కడ చైతన్యం. మన చైతన్యం మనం ఎంత జ్ఞానంతో దాన్ని బయటకి తీసుకొస్తున్నామో అంత బాగా అది చేస్తుంది. సో, ఈ చాప్టర్‌లో మనకి అంటే ఈరోజు చూసుకున్న దానిలో జ్ఞానం అనేది చాలా అరుదుగా లభిస్తది. దాన్ని పట్టుకోండి. అంటే బ్రహ్మ కమలం ఎప్పుడైతే సంవత్సరానికి ఒకసారి దాచి ఉండి వికసిస్తుందో మనలో కూడా జ్ఞానం చాలా తక్కువ సార్లొస్తది. ఆ వస్తున్న జ్ఞానాన్ని మనం పట్టుకొని దాన్ని పాటించుకోండి. మనం చూడండి ఇన్ని సంవత్సరాలు మనం కథలు చదువుకుంటే, ఆ కథల్లో ఉన్న అంతరార్థం మనకి ఒకసారి మనం బాబా చరిత్రలో కూడా అంతరార్థం ఇలాగే చదువుకున్నాం. కానీ అది మళ్ళీ మనం అందరం మర్చిపోతున్నాము దాన్ని. మళ్ళీ కథల్లోకెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఇప్పుడు అంతరార్థం చెప్పుకునేదొచ్చింది. సో, ఇది జ్ఞానం మనకు అరుదుగా మనకి వస్తోంది. వస్తున్నప్పుడు ఇదే జ్ఞానాన్ని పట్టుకొని దీన్ని మననం చేసుకుంటూ దీనిలోనే ఉండాలి. పాము కాట్లు రావడం అనేది ఈ చాప్టర్‌లో చెప్తే కర్మ తప్పదు. మనం ఏ పని చేసినా, ఏ ఆలోచన చేసినా, మంచి ఆలోచనలు చేస్తే మంచి మనకి వెనక్కొస్తది. చెడు ఆలోచనలు చేస్తే మనకి చెడు వెనక్కొస్తది. అదైతే గుర్తుపెట్టుకోండి. సో, గుర్తుపెట్టుకొని మనం చేసే ప్రతి ఆలోచన శత్రువు గురించైనా గాని మంచి ఆలోచనే చేయండి. ఎందుకంటే మనం ఏదైతే ఇస్తున్నామో అదే మనకి వెనక్కొస్తది కాబట్టి, ఎవ్వరి గురించి కూడా చెడు ఆలోచన చేయొద్దు. శరణాగతి ఎప్పుడు కూడా గురువుకి మన బాబాకు శ్రీపాద శ్రీ వల్లభుడికి ఎవరికైనా గాని గురువుకి కంప్లీట్ సరెండర్. సరెండర్ అనేది అవసరము. ఆత్మ నిత్యం. మనం ఎప్పుడు కూడా చనిపోము. చనిపోవడం అనేది ఓన్లీ బాడీకే. మనం ఎలా అయితే డ్రెస్ మార్చుతున్నామో, మన బాడీ ఓన్లీ ఇలా మార్చి ఇంకొక దానిలోకెళ్తాము తప్పితే సో, అలాంటప్పుడు మనం ఎందుకింత వ్యామోహం పెట్టుకోవటం, ఈ పిల్లలు, ఈ ఫ్యామిలీ, ఈ ఇల్లు అని ఎందుకంత వ్యామోహం పెట్టుకోవడం. ఎందుకంటే ముందు ఎన్నో కోట్ల జన్మల్లో మనం వచ్చామిక్కడికి. వచ్చి దీనిలో అనుభవించి మళ్ళీ వెళ్ళాం, మళ్ళీ వస్తున్నాం. ప్రతిదీ ఒక టెంపరరీ 70, 80 ఇయర్స్ ఉన్న, 80 ఆర్ 100 ఇయర్స్ ఉన్న ఈ దానిలో ఎందుకు మనం అంత చేసుకోవడం? ఉన్న దానిలో మనం ప్రశాంతంగా ఉన్నామనుకోండి జీవితం, దానిలో మనం ఆ చైతన్యాన్ని తెలుసుకునే అంత చేస్తే, ఆ చైతన్యంలోకి వెళ్ళడానికి ట్రై చేస్తే గనక, అది మన జీవితాన్ని సార్థకం చేసుకున్నట్టు అవుతది. మన ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించుకుంటే మన జీవితాన్ని సార్థకం చేసుకున్నట్లు అవుతది. ఫైనల్‌గా మనం తెలుసుకోవాల్సింది మనం మన శరీరం అయితే కాదు. మనం మన కాన్షియస్‌నెస్, మనం మన చైతన్యం అది తెలుసుకొని దానిలోకి వెళ్ళడానికి ప్రయత్నించాలి. అది మనకి ఈ చాప్టర్ శ్రీ పల్శ్రీ వెలబులు చెప్తున్నారండి.